ఈరోజు నాగమణి యొక్క పురాణంలోకి ప్రవేశిద్దాం. ఇది చాలా అరుదైన మరియు శక్తివంతమైన రత్నం. ఇది అమూల్యమైన నిధినా లేదా కేవలం మనోహరమైన పురాణమా తెలుసుకుందాం. పురాతన పురాణాల ప్రకారం నాగమణి అనేది నాగరాజు గొంతులో లభించిన రత్నం. ఇది వందల సంవత్సరాలు జీవించే పురాతన పాము. నాగరాజు ముద్దుబారిన తోకతో మరియు మానవునిగా రూపాంతరం చెందగల ఒక పొట్టి పాము. ఈ ఆధ్యాత్మిక జీవులు ఆసియాలో, ముఖ్యంగా శ్రీలంక, బర్మా మరియు భారతదేశంలో సంచరిస్తాయని నమ్ముతారు. అయితే నాగమణికి అంత ప్రత్యేకత ఏమిటి? నాగమణి నీలం, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులతో కూడిన ముత్యం లాంటి రత్నం అని చెబుతారు. ఇది చీకటిలో మంత్రముగ్ధులను చేసే మెరుపును వెదజల్లుతుంది మరియు పాము వయస్సుతో దాని ప్రకాశం పెరుగుతుంది. అయితే ఈ అద్భుత రత్నం ఎలా ఏర్పడింది? ఒక మగమేక లాలాజలం రాయిని తాకినప్పుడు అది సందర్శించే పాము నుండి విషాన్ని గ్రహించి నాగమణిగా మారుతుందని ఒక సిద్ధాంతం సూచిస్తుంది. స్వాతి నక్షత్రం సమయంలో ఒక వర్షపు చుక్క పాము నోటిలో పడి రత్నాన్ని సృష్టించడం గురించి మరొక కథ చెబుతుంది. శ్రీగరుడ పురాణం మరియు బృహత్సంహిత వంటి ప్రాచీన గ్రంథాలు నాగమణిని ప్రస్తావిస్తున్నాయి. ఇది శ్రేయస్సును తెస్తుందని, దురదృష్టాన్ని నాశనం చేస్తుందని మరియు దాని యజమానికి విజయాన్ని ప్రసాదిస్తుందని వారు చెప్పారు. అయితే ఈ వాదనలలో ఏదైనా నిజం ఉందా? నాగమణి నిజమా లేక నకిలీదా అని ఎలా నిర్ధారించాలి? ఇక్కడ కొన్ని పరీక్షలు ఉన్నాయి. పూల పరీక్ష. మణి నిజమైనదైతే మందార మొక్క యొక్క మొగ్గలు దాని దగ్గర ఉంచినప్పుడు 10 నుంచి 15 వరకు నిమిషాలలో వికసిస్తాయి. నీటి పరీక్ష. మణిని నీటిలో వేస్తే అది కొంత సమయం పాటు ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి వస్తుంది మరియు మళ్లీ నీటిలో మునిగిపోతుంది మరియు ఇది మళ్లీ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకదాన్ని కనుగొంటే ఈ నియమాలను గుర్తుంచుకోండి. పాము నుండి పొందిన తరువాత దానిని పాలలో కడగాలి. స్త్రీలు దీనిని తాకకూడదు. లెదర్ బ్యాగుల్లో తీసుకెళ్లకూడదు. రోజూ తులసి ధూపం మరియు సుగంధ పుష్పాలను సమర్పించాలి. ప్రయాణిస్తున్నప్పుడు కుడి జేబులో పెట్టుకోవాలి. ఇప్పుడు రాజీవ్ అనే యువకుడు చెప్పిన కథలోకి వస్తాను. పంజాబ్లోని ప్రశాంతమైన గ్రామానికి చెందిన రాజీవ్ ట్రాన్స్పోర్టర్గా సాదాసీదా జీవితాన్ని గడిపారు. చిన్నప్పటి నుంచి పాములంటే విపరీతమైన భయం. అతని జీవితం పరిపూర్ణంగా అనిపించింది. అతను తన తల్లిదండ్రులు ఎంచుకున్న స్త్రీని వివాహం చేసుకున్నాడు మరియు వారికి ఒక అందమైన కుమార్తె ఉంది. అయితే ఒకరోజు రాజీవ్కు పని మీద వెళ్లినప్పుడు అతని తల్లికి తీవ్రమైన అనారోగ్యం గురించి అత్యవసరంగా కాల్ వచ్చింది. ఇంటికి పరిగెత్తుకుంటూ మరణశయ్యపై ఉన్న అతని తల్లి, అతను తన జీవసంబంధమైన కొడుకు కాదని, ఇచ్ఛాధారి నాగ్, పౌరాణిక ఆకారాన్ని మార్చే సర్పం యొక్క సంతానం అని వెల్లడించినప్పుడు అతను షాక్ అయ్యాడు. పాములకు అంకితమైన ఆలయంలో అతన్ని కనుగొన్నానని మరియు అతనిని తన స్వంత వ్యక్తిగా పెంచుకున్నానని ఆమె వివరించింది. అతను తన మూలాల గురించి నిజాన్ని వెలికితీసే నిర్దిష్ట స్థలాన్ని సందర్శించమని ఆమె అతనికి సూచించింది. రాజీవ్ ఆశ్చర్యపోయినప్పటికీ ఆమె సూచనలను పాటించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకోగానే పెద్ద పాము లారీ ఢీకొని గాయపడి అజ్ఞాతంలోకి వెళ్లిందని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాడు. నిశ్చయించుకుని రాజీవ్ మరింత ముందుకు సాగాడు మరియు చివరికి ఒక మర్మమైన స్త్రీ పక్కన పడి ఉన్న తోకతో ఒక భారీ కింగ్ కోబ్రాను కనుగొన్నాడు. పాముల రాజు నాగరాజు రాజీవ్కు నిజమైన తండ్రి అని, అతను చనిపోయే ముందు అతని కోసం ఎదురు చూస్తున్నాడని మహిళ వెల్లడించింది. ఆమె రాజీవ్కి నాగమణి అనే చిన్న, మెరుస్తున్న వస్తువును అందజేసి దానిని భద్రంగా ఉంచమని ఆదేశించింది. అతను దాని శక్తిని భరించలేకపోతే దానిని రాజస్థాన్లోని పాము దేవాలయానికి తిరిగి ఇవ్వమని హెచ్చరించింది. రాజీవ్ ప్రయత్నాలు చేసినప్పటికీ నాగరాజు మరణించాడు మరియు పామును దహనం చేయడంలో అతనికి సహాయం చేసిన తర్వాత మహిళ అదృశ్యమైంది. నాగమణితో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాజీవ్ జీవితం నాటకీయ మలుపు తిరిగింది. అతని ఇంట్లో ఎక్కడ చూసినా పాములు కనిపించడం వల్ల భయం, అశాంతి కలిగాయి. నాగమణి తమ దురదృష్టానికి మూలం అని అతని తండ్రి,
రాజీవ్ని వదిలించుకోవాలని కోరారు. అయిష్టంగానే రాజీవ్ రాజస్థాన్కు వెళ్లి ఆ రత్నాన్ని పాము ఆలయానికి సమర్పించాడు. అయినప్పటికీ అతను తిరిగి వచ్చిన తర్వాత అతని కష్టాలు రెట్టింపు అయ్యాయి. అతని అభివృద్ధి చెందుతున్న రవాణా వ్యాపారం కుప్పకూలింది మరియు అతను తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. వారి దురదృష్టాలకు అతనిని నిందిస్తూ అతని కుటుంబం అతనిని తిరస్కరించింది మరియు అతను తన భార్య మరియు కుమార్తెను విదేశాలలో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపాడు. నిరాశతో రాజీవ్ కొత్త జీవనోపాధిని వెతుక్కుంటూ మరో గ్రామానికి వెళ్ళాడు. అతని కష్టాలు ఉన్నప్పటికీ అతను పాములతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కనుగొన్నాడు మరియు సాంప్రదాయ ఔషధాలైన మంకా మరియు జాడిని ఉపయోగించి పాము కాటుకు చికిత్స చేయడం ప్రారంభించాడు. మంకా అనే రాయి పాము యొక్క హుడ్ నుండి పొందిన రాయి. కాటు గాయానికి అయస్కాంతంగా అతుక్కుని విషాన్ని పీల్చుకుని ప్రాణాలను కాపాడుతుంది. రాజీవ్ పరివర్తన అతని చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. అతను ఇప్పుడు పెంపుడు జంతువులుగా ఉంచుకున్న పాములతో తన అనుబంధానికి ప్రసిద్ధి చెందాడు. తమ ఇళ్లలోకి పాము ప్రవేశించినప్పుడల్లా గ్రామస్తులు అతనిని ఆశ్రయించారు. కొంతమందికి సందేహాలు ఉన్నప్పటికీ రాజీవ్ అనుభవాలు నాగమణి యొక్క వాస్తవికతను మరియు అతని జీవితంపై దాని ప్రగాఢ ప్రభావం గురించి అతనికి ఒప్పించాయి.